అమ్మాయి వీడియో ఏంటి అని క్లిక్ చేసి చూస్తున్నారా? రండి నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా ఈ అమ్మాయి ఉన్న వీడియోని చూసి రండి. యాక్చువల్ గా ఈ వీడియో 2013లో తీయబడిన వీడియో, కానీ రీసెంట్ గా 7 సంవత్సరాల తర్వాత సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. స్వీట్ బట్ సైకో అనే సాంగ్ హ్యాష్-ట్యాగ్ తో ట్రెండ్ అవుతుంది. అసలు ఇంత అందంగా ఉన్న అమ్మాయి జైల్ డ్రెస్ లో ఎందుకుంది? అది మాత్రమే కాకుండా ఇలాంటి రియాక్షన్స్ ఎందుకు ఇస్తుంది? లాంటి డౌట్స్ మీలాగే నాకు వచ్చింది. మీరు చూసిన ఈ వీడియో కోర్టులో జడ్జ్మెంట్ అప్పుడు తీయబడిన వీడియో. అవంతా ఓకే, అసలు ఈ అమ్మాయి ఏం క్రైమ్ చేసి ఇక్కడికి వచ్చారు అని అనుకుంటున్నారా? యాక్చువల్ గా ఈ అమ్మాయి మీ ఊహలకు కూడా అందని చాలా భయంకరమైన క్రైమ్ ని చేసి ఇక్కడికి వచ్చారు. ఇదంతా పక్కన పెడితే 2013లో తీయబడిన ఈ వీడియో 7 సంవత్సరాల తర్వాత ఎందుకు ట్రెండ్ అవుతుంది? అసలు తను చేసిన క్రైమ్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియో. రండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలో ఉన్న అమ్మాయి చాలా అందంగా ఉన్నారు కదా, కానీ తను చేసిన క్రైమ్ భయంకరమైంది. వీడియోలో ఉన్న ఈ అమ్మాయి పేరు ఇసబెల్లా గూస్మాన్. అసలు ఈ క్రైమ్ చేసినప్పుడు తన వయసు 18 మాత్రమే. ఇసబెల్లా వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ స్టెప్ ఫాదర్ తో కలిసి అమెరికాలోని కొలరాడో అనే ఏరియాలో నివసిస్తున్నారు. స్టెప్ ఫాదర్ అంటే సొంత నాన్న కాదు. ఇసబెల్లా వాళ్ళ అమ్మ మొదటి భర్తకి డివోర్స్ ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. అతన్నే స్టెప్ ఫాదర్ అని పిలుస్తారు. వీళ్ళిద్దరితోనే ఇసబెల్లా గూస్మాన్ నివసిస్తున్నారు. ఇలాంటి ఒక టైంలోనే ఆగస్టు 28, 2013 ఇసబెల్లా వాళ్ళ 47 వయసే ఉన్న తల్లిని 35 సార్లు ముఖం పైన, 51 సార్లు గొంతులో, మొత్తంగా 151 సార్లు కత్తితోనూ బేస్బాల్ బ్యాట్ తోనూ దాడి చేసినట్లుగా అటాప్సీ రిపోర్ట్ లో తెలియబడింది. అసలు ఆ రోజు నిజంగా ఏం జరిగిందంటే, ఇసబెల్లా చిన్న వయసు నుండే వాళ్ళ అమ్మ పైన కోపంతో, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం లాంటి బిహేవియర్ తోనే పెరిగింది. ఎందుకు ఈ ప్రాబ్లం అన్నది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 1 వీక్ ముందు ఇసబెల్లా ఇంట్లో నుండి కొంతమంది మనుషులు వెనక గోడ దూకి వెళ్లడం పక్కింట్లో వాళ్ళు చూసి పోలీస్ కి కంప్లైంట్ చేస్తారు. అది మాత్రమే కాకుండా ఇసబెల్లా వాళ్ళ అమ్మ చనిపోయి ఒక్కరోజు ముందు వాళ్ళ అమ్మ ముఖం పైన ఉమ్ము ఊసి నువ్వు చేసిన దానికి అనుభవిస్తావు అని మెయిల్ కూడా ఒకటి పెడతారు. ఇందువల్ల ఇసబెల్లా వాళ్ళ అమ్మ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. హత్య జరిగిన అదే రోజు పొద్దున ఫ్యామిలీ ప్రాబ్లం క్లియర్ చేయడానికి పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది ఇంటికి వచ్చి ఇసబెల్లాని పిలిచి నువ్వు బిహేవియర్ ని మార్చుకోకపోతే మీ అమ్మ నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు అని అడ్వైస్ చేసినప్పుడు ఇసబెల్లా సైలెంట్ గా విని నేరుగా తన రూమ్ కి వెళ్లి డోర్ క్లోజ్ చేసేసుకుంటుంది. కానీ ఇసబెల్లా వాళ్ళ అమ్మకి ఇదంతా చూసి చాలానే భయం వేస్తుంది. అందువల్ల ఇసబెల్లా వాళ్ళ అమ్మ తన సొంత నాన్నని పిలిచి ఇసబెల్లా బిహేవియర్ ని మార్చుకోమని అడ్వైస్ చేయమని చెప్తారు. హత్య జరిగే 3 గంటల ముందు ఇసబెల్లా వాళ్ళ సొంత నాన్న ఇసబెల్లాని తీసుకొని పెరట్లోకి వెళ్లి నువ్వు పెద్దవాళ్ళతో చాలా రెస్పెక్ట్ గా ఉండాలి, బిహేవియర్ ని మార్చుకోవాలి అని చెప్పి అడ్వైస్ చేస్తారు. ఈ హత్య తర్వాత తను ఏం చెప్తారంటే, నేను అడ్వైస్ చేసినప్పుడు ఇసబెల్లా చాలా ప్రశాంతంగా వినింది. తను నా మాటలకి చాలానే మారిపోయింది అని అనుకున్నాను, కానీ ఈ హత్య జరిగినప్పుడే అర్థమైంది తను ఏమీ మారలేదు అని. దీని తర్వాత జరిగిందే ఫ్రెండ్స్ చాలా భయంకరమైన విషయం. ఈ సంఘటన అప్పుడు ఇంట్లోనే ఉన్న స్టెప్ ఫాదర్ ఏం చెప్తారంటే, ఆ రోజు నైట్ కరెక్ట్ గా 9:30కి తన వైఫ్ ఎప్పటిలాగే వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి మేడ మీద ఉన్న రూమ్ లో బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళినట్లుగా, అప్పుడు ఇతను భోంచేస్తున్నట్లుగా కాసేపటికి ఏదో పెద్ద చప్పుడులు విని తన పేరుని అరుస్తూ పిలుస్తున్నట్లుగా వినిపించి పైకెళ్లి చూసినప్పుడు ఇసబెల్లా రక్తపు మరకలతో కత్తిని చేతిలో పట్టుకొని ఉంది.
కింద తన వైఫ్ రక్తపు మడుగులో పడిపోవడం చూసి తను చాలానే షాక్ అయిపోతారు. వెంటనే ఇసబెల్లా స్టెప్ ఫాదర్ ని చూసి డోర్ క్లోజ్ చేసి లాక్ చేసేస్తుంది. అప్పుడు డోర్ కింద నుంచి చూసినప్పుడు రక్తం ఏర్లా పారడం చూస్తారు. వెంటనే స్టెప్ ఫాదర్ ఏం చేస్తారంటే పోలీస్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేస్తారు. కాసేపటికి ఇసబెల్లా డోర్ ఓపెన్ చేసి తనని చూస్తూ వచ్చి ఏమీ జరగనట్లుగా స్టెప్స్ దిగి వెళ్ళిపోతుంది. స్టెప్ ఫాదర్ వెంటనే రక్తపు మడుగులో తన వైఫ్ ని ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అర్థమవుతుంది తన వైఫ్ అప్పటికే చనిపోయిందని. ఈ లోపల పోలీసులు కూడా వచ్చేస్తారు. పోలీసులు వచ్చి చూసినప్పుడు ఇసబెల్లా వాళ్ళ అమ్మ బట్టలే లేకుండా రక్తపు మడుగులో పడి ఉండడం చూస్తారు. చాలా క్రూరంగా కత్తితో బేస్బాల్ బ్యాట్ తో చాలా దాడి చేసినట్లుగా చూస్తారు. అప్పుడు ఆ సంఘటన చూసిన పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తారంటే అసలు ఇంత దారుణమైన క్రైమ్ ని నా కెరియర్ లో ఇంతవరకు చూడలేదు అని స్టేట్మెంట్ ఇస్తారు. ఇంకా పోలీస్ ఆఫీసర్స్ వెంటనే అంబులెన్స్ ని పిలిచి బాడీని పోస్ట్ మార్టం పంపించినప్పుడు అప్పుడు ఆటాప్సీ రిపోర్ట్ లో ఏమని వచ్చిందంటే ముఖం పైన 31 సార్లు కత్తితో, అలాగే 51 సార్లు గొంతు పైన కత్తితో, అలాగే మొత్తంగా 151 సార్లు బేస్బాల్ బ్యాట్ తోను కత్తితోను దాడి చేసి హత్య చేసినట్లుగా రిపోర్ట్ వస్తుంది. హత్య జరిగిన పక్క రోజు మధ్యాహ్నం వరకు ఇసబెల్లా ఎక్కడుందనేది పోలీసులు కనిపెట్టలేకపోతారు. అసలు ఆ రోజు హత్య చేసిన తర్వాత ఇసబెల్లా ఎక్కడికి వెళ్తారంటే పక్కనే ఉన్న హెచ్ మార్ట్ అనే మార్ట్ లోకి వెళ్లి అక్కడున్న వాష్రూమ్ లో తన డ్రెస్ ని తనని క్లీన్ చేసుకొని డ్రెస్ ని చేంజ్ చేసుకుంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ చూసినప్పుడు వాళ్ళతో ఇసబెల్లా ఏం చెప్తారంటే నన్ను కొంతమంది రేప్ చేశారు, నాకు మా నాన్న అంటే చాలా భయం, ఎవరూ దయచేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకండి, ఎందుకంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారంటే నన్ను మళ్ళీ తీసుకెళ్లి మా ఇంట్లో వదిలేస్తారు అని చెప్తారు. ఆ తర్వాత పోలీసులు స్పెషల్ టీమ్ ని పెట్టి తను ఎక్కడుందో ట్రాక్ చేసి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ హెచ్ మార్ట్ వెనుక పక్క ఇసబెల్లా వెళ్తుండగా పోలీసులు ట్రాక్ చేసి పట్టుకుంటారు. అప్పుడు ఇసబెల్లా ఉండి మీరు వెతుకుతున్న వ్యక్తి నేను కాదు, నా పేరు సమంత అని చెప్పంగానే అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఫోటోని చూపించారు. అప్పుడు ఇసబెల్లా చెప్తారు అసలు ఆ ఫోటోలో ఉండేది నేను కాదు, అది ఇంకెవరు అని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తుండగా ఒక పోలీస్ ఆఫీసర్ గన్ని చేసి మర్యాదగా సరెండర్ అయిపో అని చెప్పి బెదిరిస్తారు. వెంటనే ఇసబెల్లా కూడా సరెండర్ అయిపోతుంది. ఆ తర్వాత కోర్టులో చూసిన వీడియోను మీరు చూసిన వీడియో, ఇంత భయంకరమైన హత్యను చేసి తను ఇలాంటి రియాక్షన్స్ ఇస్తుంది, అసలు ఎందుకు ఇలాంటి రియాక్షన్స్ ఇస్తుంది, దీని వెనుక మానసికంగా బాధింపబడినట్లు ఇసబెల్లా యొక్క మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనే దాని గురించి ఒక రిపోర్ట్ ని ఇవ్వమని కోర్టు ఆదేశం ఇస్తుంది. అందులో ఇసబెల్లా పారానాయిడ్ అంటే మతి స్థిమితంతో బాధింపబడినట్లుగా రిజల్ట్ వస్తుంది. అందులో డాక్టర్ రిచర్డ్ ఏం చెప్తారంటే ఇసబెల్లాకి హాలోజినేషన్ ఉండటం లాంటి సిమ్టమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఒంటరిగా కూర్చొని మాట్లాడుకోవడం, నవ్వుకోవడం లాంటి బిహేవియర్ తో తను ఉన్నారు, అలాగే తన అమ్మని 151 సార్లు పొడిచి చంపే అంతగా ఎవరు కూడా చేయలేరు, ఇది ఖచ్చితంగా మానసికంగా బాధింపబడినందుకే అయి ఉంటుంది అని కోర్టు తీర్పునిస్తుంది. ఇంకా కోర్టు ఇసబెల్లా నేరస్తురాలు కూడా కాదు అని ధృవీకరిస్తుంది. ఇంకా ఇసబెల్లా పూర్తిగా గుణపరిచే వరకు తన వల్ల సమాజానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలిసే వరకు ఇసబెల్లాని మెంటల్ హాస్పిటల్లోనే ఉండాలి అని తీర్పునిస్తారు. ఇంకా ఇసబెల్లా ఎంత కాలానికి నయం అవుతారు అని డాక్టర్ని అడిగినప్పుడు అక్కడ డాక్టర్ ఏం చెప్తారంటే 1 year లేదా 2 years లేదా జీవితాంతం ఇలాగే ఉండిపోవచ్చు అని చెప్తారు. అసలు ఇసబెల్లా వాళ్ళ అమ్మని ఇంత క్రూరంగా చంపడానికి కారణం ఏమై ఉంటుంది అని ఇంటర్నెట్ లో ఏం వైరల్ అవుతుందంటే, ఒకటి అసలు ఇసబెల్లా వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి తనని చాలా కఠినంగా పెంచారని, తన పైన ప్రేమ లేకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని తనని సరిగ్గా పట్టించుకోలేదు, అందువల్లే తన మానసిక స్థితి ఇలాగా అయిపోయి తనని చంపడానికి ప్రేరేపించిందని చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇసబెల్లా వాళ్ళమ్మ చనిపోయే 1 వారం ముందు వాళ్ళ ఇంటి వెనుక నుంచి కొంతమంది మగవాళ్ళు వెళ్లడం, పక్కింట్లో వాళ్ళు చూసి కంప్లైంట్ చేయడం, దాన్ని బట్టి ఏం చెప్తారంటే ఇసబెల్లా వాళ్ళమ్మ తన వర్జినిటీని వేరే వాళ్ళకి డబ్బుల కోసం అమ్మడానికి ట్రై చేస్తుంది, అందువల్లే ఇసబెల్లా ఇలాంటి క్రూరత్వానికి గురయ్యి తన సొంత అమ్మని కూడా చంపడానికి ధైర్యం చేసింది అని చెప్పి కొంతమంది అంటున్నారు. అసలు తను ఎందువల్ల వాళ్ళ అమ్మని ఇలా చేసి చంపారు అనే దాని గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. పోలీసులు కూడా అసలు తను చంపడానికి రీజన్ ఏంటి అన్న దాని గురించి ఎవరు తెలుసుకోలేకపోయారు. మీరు చూసిన వీడియో 2013లో తీయబడింది, అంటే 7 సంవత్సరాల ముందు. ప్రెసెంట్ తను ఎలా ఉన్నారు అనే ఫోటోని కూడా మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకే వ్యూవర్స్, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, అసలు ఇసబెల్లా వాళ్ళ అమ్మని ఎందుకు ఇంత క్రూరంగా చంపుంటారు అని మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ లో పోస్ట్ చేయండి. మీకు ఈ కేసు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సాల్వ్డ్ కేసెస్, మిస్టరీ కేసెస్, అన్సాల్వ్డ్ కేసెస్ గురించి నేను అప్లోడ్ చేస్తుంటాను. అందువల్ల మీకు నోటిఫికేషన్ గా రావడానికి పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు